అతనిదే. ఇంకొకటి చెప్తున్నా, జగన్ రెడ్డి నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్కి వెళ్ళింది. నేను కూడా, మీరందరూ కూడా నిజం దగ్గర తెలిసి జర్నలిస్ట్. ఈ 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుంది అని మీరు జర్నలిస్టుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను. తప్పకుండా మీరందరూ ఈ 2 కంపెనీల్లో డబ్బులు వెళ్ళి అని చెప్పాడు కాబట్టి ఈ 2 కంపెనీలు సాక్షి వారు ఎవరైనా వచ్చారా? వాళ్ళేం వస్తారు కదా, వాళ్ళంతా విలేకరులు బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా, టాటా ప్రింట్లో నెట్టే కదా, తాడేపల్లి ఎదుగుతారు పాపం. జర్నలిస్టులు కూడా అనుకుని రావలేదు, మీకు మళ్ళీ మా మాడి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ 2 కంపెనీలు, ఇది పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా. మీరు ఎవరిని వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా. ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, జగన్ రెడ్డి నీకు మళ్ళీ సూట్కేసుల కంపెనీ పెట్టే అలవాటు నాకు లేదు. నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయి. తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషన్, వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నాకు నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నీకు మళ్ళీ ఇదిగో 20 సూట్కేస్ కంపెనీలు, 50 ఈ కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు కదా 3 సంవత్సరాల నుంచి, నేను అనవసరంగా బోధ రాజకీయాల జోలికి నేను వెళ్ళాను. కానీ ఈ పాలేరు కూడా ఈ కంపెనీలో ఉన్నాయి, మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో స్కామ్లు ఉన్నాయని అంటున్నారు, అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి నీకు దమ్ముంటే ఆయన నువ్వు చెప్పేది అబద్ధాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేరులు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవరి మీద తొలిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవరి మీద తొలిపోయావు. మళ్ళీ గులకరాయిని పెట్టావు, మళ్ళీ ఎవరి మీద తొలిపోయావు. మళ్ళీ నిన్నగా మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా అయ్యేది. ఇది ఒక పెద్ద. నీకు డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నేను అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా అనుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లెక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు. నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరినాయి అని అంటున్నాడు. నేనేదో నా పనిన నేను నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధిత దగ్గరికి వెళ్తా ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగానే పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల నాది బురద రాజకీయం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి? 3 సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లెక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని కాగాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టం. ఒక్కటే చెప్తున్నా, 3600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా, దర్యాప్తు తేల్చండి, లెక్క స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద తల్లి అవసరం లేదు.
అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తెలిసిందే, ఈ కంపెనీలో ఓనర్లు ఎవరో తెలిసిందే, ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తెలిసిందే, దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటల సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీకు, నువ్వు నిజాయితీ పడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3,600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా. తెలుసండి వాళ్ళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు పుడుద్దా, 20 సంవత్సరాలు పుడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇదిగో ఇక్కడ పత్రం వచ్చింది. ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లకి మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ 3,600 కోట్లు. మీ అందరికీ చెప్తున్నా, మేధావులకి, టీవీలో కూర్చొని డిబేట్ చేసేవాడికి, టీవీలో ఇచ్చే వాళ్ళందరికీ నా నిజాయితీ నిరూపించుకుంటానా నేను ఏది లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరు జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. 24 గంటల సమయం. ఎమ్మెల్యే జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ని యాక్సెప్ట్ చేయొచ్చు, నువ్వన్నా లెటర్ ఇవ్వు, లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి. ఇగో ఇట్లా వెళ్ళింది, ఈ స్కామ్ ఉంది, సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఇవ్వండి. దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి. మీరు రాలేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే 3,600 కోట్లు ఆ 4 గదే, ఆ 4గురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నా. నేను కూడా మీ అందరికీ కోరేదంటే, ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి. వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఫుల్లే. నేను చెప్తున్నా, ఇగో ఈ 2 కంపెనీల ద్వారా దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు, కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లో దుబాయ్లో, అమెరికాలో పెట్టినట్టు తెలిసిందా? చెప్పండి, రండి. ఈ 2 కంపెనీలు ఎక్కడున్నాయి తేల్చండి. అక్రమంగా ఎట్ట తగ్గిందో తేల్చండి. దీనికి నాయకులు ఎవరో తేల్చండి. ఇది నీ పాలేరా జగన్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయ్యి ఉండొచ్చు కదా. దీన్ని నా డబ్బులతో, నా సొంత డబ్బులతో నేను మీ జర్నలిస్టుని, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని తీసుకున్నాను. ఏ రోజైనా నేను దాక్కుని ఎక్కడ సంబంధాన్ని, మొన్న కూడా నా మీద ఏదేదో ఆరోపణలు చేసినప్పుడు నేను జర్నలిస్ట్ ముందుగా మీ అందరూ వచ్చి నిజానిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడాను. ఇవాళ కూడా నేనేమి సోషల్ మీడియాగా కాదు, నిజానిజాలు తెలిసేటట్టు అడుగుతున్నాను. ఇటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతను కొత్త కాదు. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాడు. ఈయన యొక్క వేదవేషాలు తెలిసి ఆయన ఇతనికి పార్టీ నుంచి తప్పించాడు. చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారు, అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపించారు. మరొకసారి ఆయన 2019 నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు. అప్పుడేమో ఆరోపించాడు, జగన్ రెడ్డి చిలక మాటలన్నీ లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందు, నేను కూడా చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలు నా గౌరవ ముఖ్యమంత్రి నవగారు వచ్చి లోకేష్ గారు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి. ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకున్నాం. ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం చేసే ప్రచారం ఏంటి? నేను ఆ రోజే చంద్రబాబు చెప్పా, అమరావతి అవసరమా, అమరావతి ఎందుకు అని ఈ ప్రభుత్వుడు అన్ని మీడియాల హౌస్లోనూ రికార్డింగ్లు ఉన్నాయి. ఇవంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి, జగన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పుకోవాలి, రాష్ట్రాన్ని చెడగొట్టాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కామ్లన్నీ ఎదుర్కోవడం మొదలు రుద్దటం. వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ ఒకటే దీనికి సంబంధించిన దొంగలు. ఈ దొంగలు ఈ జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్ రా. నువ్వు ఎమ్మెల్యేవే కదా, నేను ఎంపీని, నువ్వు తెలుసలేదు, నాతో ప్రెస్ మీట్ రా తప్పకుండా. అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాద్లో 5గురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్ల దొంగలు పెట్టి కేసును డైవర్ట్ చేద్దామని అనుకోవద్దు. నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది, ఏదన్నా మీరు తెలుసుకోండి. నాకు పబ్లిక్ డొమైన్లో లేని వ్యక్తి కాదు. రెండోది కూడా ఎలక్షన్ ముందు ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు చేయలేదు. మీకు అందరికీ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బుక్లో ఉన్న వాటిని చూసే ప్రజలు అసహించుకుని 3 లక్షల మెజార్టీ నాకు ఇచ్చారు. మళ్ళీ దాన్ని పుంకాలుగా ఒకటి సోషల్ మీడియాలో ఉంటున్నాడు. ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూశారు. ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, ఎక్కడ హిందువులు రామ రామ అంటారు, ముస్లింలు అల్లా అంటారు,
క్రైస్తవులు జయకృష్ణ అంటారు, దొంగలు ఏమంటారు గజ దొంగల పేరులో, చార్లెస్ సావరాజులో, పోలం దేవి పేరులో ఇటువంటి పేరు కూడా సామాజిక సేవ చేసింది. ఇంకా నయం ఇట్లాంటి పేర్లు పద్దాకా రామరామ అంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. దొంగలు ఏం చేస్తూ ఉంటారు, దొంగలు తప్పకుండా చార్లెస్ సావరాజు పేరు తెలుసుకుని మా పుణ్యం వచ్చింది అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ దొంగలందరూ ఒకటే. నేను ఏ రోజు కూడా అతని మీద మీరు చూసారు, నేను ఎంపీ అయినా కానీ, నేను ఎంపీ కాకుండా కానీ ఏ రోజు కూడా నేను చండాలమైన భాష మాట్లాడలేదు, నేను విలేకరులను చండాలంగా మాట్లాడలేదు, నేను రాజకీయ నాయకులు చండాలంగా మాట్లాడలేదు. కాబట్టి ఒకటి చివరిగా కోరుతున్నా, జగన్ రెడ్డి దమ్ముంటే 24 గంటలు సార్, 24 గంటల్లో నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీకి నా యాక్సెప్ట్ నేను లెటర్ ఇచ్చాను, నువ్వు కూడా లెటర్ సిబిఐ ఎంక్వైరీ చేయమని తెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించుంటారు. ప్రతిపక్ష ముందు ముఖ్యమంత్రి కదా, నా లెటర్ కానీ నీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ, నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినాయి కదా, అన్ని కేసులు నేర్చుకున్నాడు కదా. కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ దొంగలు కేసుని డైవర్ట్ చేయబోతున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము వదలచుకోలేదు. నేను కరుడు కట్టిన తెలుగుదేశం, నేను ఏ పార్టీలు మారలేదు, ఎక్కడికి లేదు. నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా, తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా. నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం, అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా, యువకులతో నింపే విధంగా, స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను. ఇటువంటి ఆరోపణలకి ఇవాళ ఆ చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరి ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డికి తెలియజేసుకుంటాం. 3,600 కోట్లు లెక్కర్ స్కామ్ జరిగింది. 3,600 కోట్ల లెక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి లెక్క నిపుణులు తేల్చాలి ఈ విషయాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నష్టపోయారు. 200 కోట్లు జరిగిన లెక్కర్ స్కామ్ జరిగిన ఢిల్లీని ఎంత పట్టుకున్నారు కాబట్టి 3,600 కోట్లు జరిగిన లెక్కర్ స్కామ్ లో దోషులు ఎవరు తేల్చాలి అని సిబిఐ ఎంక్వైరీ కోవటం జరిగింది. దోషి ఎవరో తెలుసు కదా. కూడా గాలి జనార్దన్ రెడ్డి కేసు చూసాం, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది జగన్ రెడ్డి అన్నయ్యకి. తమ్ముడికి మరి 14 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఏమో మన కేసులు పడవచ్చు. కొత్తగా వచ్చిన ఈ ఏపీఎస్సీ పేపర్లు, లెక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, ఈ జగన్ రెడ్డి జమానాలో జరిగిన ఈ స్కామ్లన్నిటికీ అప్పుడు ఎంపీగా ఉన్న ఈ పాలేరు కూడా షేర్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడకుండా ఇవాళ బోర్డు చేసే కార్యక్రమం చేస్తారు. 3,600 కోట్లు నా దగ్గరికి వచ్చినాయని ఇక్కడ ఒక అక్రమాల పుట్ట సాక్షి, అక్రమాలతో పుట్టి రూపాయి డబ్బులు లేకుండా పుట్టిన సాక్షి రాసింది. అందుకే కదా ఏ రోజు లెక్క స్కామ్ గురించి పేపర్లో రాయడం చూసారా సాక్షి, ఏ రోజు రాయదు. ఎవరినో గొడ్డగా ఏదో సినిమా నీకు దొరికిందంటే 3,600 కోట్లు అని. మరి మద్యం కేసులో కేసు లేని చిన్ని దంపతులు, నేను కూడా మా లెక్కలు కూడా పెట్టారు. దంపతులు అంటే వాళ్ళకి అలవాటు కదా, దంపతులు చేస్తారు కదా ఏదైనా, కాబట్టి దంపతులు విచారించారు. నేను దానికి అన్నాను కాబట్టి నేను కూడా అదే రాశాను. 3,600 కోట్లు ఎవరైతే చేసినప్పుడు నాకు తెలియదు కదా. సాక్షులు 7 అన్ని దర్యాప్తు సంస్థలని ఒకే పేరు చూపిస్తున్నాయి. నేను ఎలా చేయ మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వివేక హత్య కేసు సమయంలో అంటే ఏం జరిగిందో అని ఆలోచించారు. ఇమీడియట్ గా కోరుతున్నా తెలిస్తే నేను అనుకోండి నేనంతా ఎవడైతే తెలుస్తాడు కదా, నేను కోరుతున్నా. నేను అది అన్నిటికన్నా కోరేది జగన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కోరుకుంటున్నావు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేవి, రెస్పాండ్ అవు. 3,600 కోట్లు మధ్యంలో దాంట్లో సిబిఐ ఎంక్వైరీ అడుగు. 24 గంటలు నువ్వు అడగలేదంటూ అని ప్రజలకు అర్థమవుతుంది కదా. నా మీద అడుగుతావు అడుగు, ఎవరి మీద అడుగుతావు అడుగు. నేను అడుగుతున్నాను కదా, దోషులు ఎవరో అడగమంటున్నా. కాబట్టి నేను అవ్వచ్చు, పాలేరులు అవ్వచ్చు, జగన్ రెడ్డి మనుషులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అంతే కదా. ఇది తేలిపోద్ది కదా. అదే తెలుసుకొని నేను అడుగుతున్నాను. ఏదో మసి కొట్టి ఏమి సాక్ష్యాలు లేకుండా చెప్పాక కంపెనీ పేరు రాశారు. ఈ 2 కంపెనీలు వెళ్ళి కూడా రాశారు. ఈ 2 కంపెనీలు కూడా ఎక్కడున్నాయని కూడా తెలుసుకున్నాను. ఇదో కేసు లేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, అమెరికాకి ఎలా లిమిటెడ్ అనేది వెళ్ళొచ్చి అని అనుకుంటున్నా, నాకు తెలియదు. మరి విషయ పరిజ్ఞానం ఉన్న సాక్షి వాళ్ళకే తెలియదు. రెండవది కేసుని గ్లోబల్ ఎంటర్ప్రైజ్, దీంట్లో కంపెనీలు ఎక్కడో చోట మార్కెట్ ఉంటాయి కదా, రిజిస్టర్ అయి ఉంటాయి కదా. కంపెనీలు అనేది ఆర్థికాలు కట్టడానికి రిజిస్టర్ లేకుండా ఉండదు కదా. ఇవన్నీ క్యాన్సర్ ఏదో మసిగొడ్డ ఎదుటోడి మీద ఒక చిన్న లింక్ దొరికింది, దానికి ఒక దుప్పటి కప్పుదాం, మసిగొడ్డ పెట్టి మా వేడికి ఆయన
అందుకే కదా ఈ రెండు కంపెనీలు తెలిస్తే చాలు. మీరు ఇన్వెస్టిగేట్ జనరల్ కింద మీరు అమెరికా వెళ్తారు, దుబాయ్ వెళ్తారు చెప్పండి. ఇది నేను నా డబ్బుతో పంపిస్తాను. ఈ రెండు కంపెనీలో నిజంగా మరి పాలేరు ఉన్నాడో, జగన్ రెడ్డి ఉన్నాడో, ఇంకెవరు ఉన్నాడో తెలియచేయండి. ఈ రెండు తెలిస్తే అయిపోయింది కదా. ఈ రెండు మీద 3,600 కోట్లు అని చెప్తున్నారు కదా. అంతేకాకుండా లెక్కర్ స్కామ్ దోషులు కూడా ఎవరు తెలిసింది. 3,600 కోట్లు సిబిఐ అడుగుతున్నారు కదా, చేయండి. దమ్ము ధైర్యం ఉన్నాడైతే వస్తాడు, అడుగుతాడు ధైర్యంగా. అంతేగాని మా ఇంట్లో నక్కలా కూర్చుని సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకుని ఏదో చేసే జగన్ రెడ్డి మనుషుల్లాగా క్యారెక్టర్ని కాదు నేను. ఏదైనా మన కూడా మీ ఆరోపణలు వచ్చినాయి, ధైర్యంగా వచ్చాయని చెప్పాను. ఇవాళ కూడా నేను అడిగాను. నాకు 4 సార్లు పరిచయం ఉన్న ప్రెసిడెంట్ నాకు పరిచయం ఉన్నా. రోజు జగన్తో వీడియోలు ఉన్నాయి, జగన్తో ఆడియోలు ఉన్నాయి, జగన్తో ఇవి ఉన్నాయి. ఇంట్లో కూర్చున్నామని చేశారని నేను చెప్పాడు. డబ్బులు వచ్చినాయి, అరవిందో నుంచి వచ్చినాయి, ఎన్ని తెలిసినా కూడా, ఇన్ని కంపెనీలకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో లింకులు కమ్మామంటే ఎట్టాగయ్యా? రా జగన్ ఫ్రీ. ఇవాళ చెప్తున్నా, సిబిఐ కమాన్, సిబిఐకి అడుగు ఎంక్వైరీ దమ్ముంటే జగన్ నీ పాలేరులు కానీ నీ మనుషులు కానీ అడగండి. జగన్ అడుగు. నువ్వు అడిగితే తొందరగా వచ్చింది సిబిఐ, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కదా. అందులో నీకు సిబిఐలో ఏం జరుగుతుందో, ఈడీలో ఏం జరుగుతుందో రోజు కేసులకు వెళ్ళే వ్యక్తులు కదా. అంతేగాని నీకు సామర్థ్యాలు కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక ఆర్థిక నేరగాళ్ళు. ఈ ఆర్థిక నేరగాళ్ళు దేశంలో ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని అరవై సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా అదే టైపు. ఇక్కడ కూడా విజయవాడలో ఎన్నో అక్రమాలు జరిగినాయి. నా నోటేమో నేను చెప్పడం, మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి. సార్ ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర్ చెప్తూ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల జగన్ తీయమని చెప్పాడని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. దీంట్లో జగన్ పాత్ర ఉందా లేదంటారు? అదే కదా, జగన్ రెడ్డికి 3,600 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళినాయి. ఆ 4వ నెంబర్ గదికి ఆ 4 వ్యక్తులకి వెళ్ళినాయి అని ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? బాగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేశాడు అన్నాడు, లెక్క చేశారు. వీడెవడో చిన్న లింక్ దొరికింది, ఈ లింక్ వీడు చేశాడు అంటారు. అదేదో దొరుకుద్ది, ఇది వీడు చేశాడు అంటాడు. ఇవాళ హైదరాబాద్ లో నా కుటుంబానికి 10 చోట్ల స్థలాలు ఉన్నాయి. 10 చోట్ల 10 మంది పక్క స్థలాలు ఉంటాయి. దాంతో నేను అనుకుంటాం తప్ప, నేను ఆపేయడం తప్ప, నేను కోట్లు నష్టపోయా. నిజంగా నా ఎలక్షన్ ముందు కోట్లు నష్టపోవడం అనేది చాలా మౌలిక విషయం. అది ఇవాళకి కూడా అక్కడ ఏ పని ఒక్కరికి నేను కడదాం అనుకున్నా, పర్మిషన్ కూడా లేని విషయంలో ఏమీ లేని దాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి 3,600 కోట్లు ఆ తాడేపల్లిలో 4వ నెంబర్ గదికి వెళ్ళి ఆ గదికి ఎంట్రీ 4. దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. రెండోది, హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన. 5 వ్యక్తులు 2 రోజులు రోజు సాయంత్రం పూట కూర్చుని ఈ మద్యం కేసులో నల్ల కుమారు పడ్డారా లేదో, దాంట్లో 3 వ్యక్తుల పేరు 4 వ్యక్తుల పేర్లు చెప్పాను. 5వ వ్యక్తి పేరు కూడా ఈ ప్రాంతం వాడే అని తెలిసింది. ఇంతవరకు అది కూడా రాస్తే సమాచారం వాళ్ళని కూడా వదలం. అందరూ కూడా ఇటువంటి ప్రచారం చేసి ఇదేదో అయిపోయిందని రాష్ట్ర ప్రజలు 3,600 కోట్లు ఒక వ్యక్తి మీదకి వెళ్ళిందని ఆరోపణ చేస్తున్నాడంటే ఎంత జగన్ పాలన పని చేస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. 24 గంటలు జగన్ స్పందించబోతుంది. జగన్ స్వయంగా కలిసి కోస్తారా సార్? కలిసింది ఏంటండి, నేను త్రికాముఖంగా మీ అందరి ఎదురుగా 3,600 సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఈ దొంగని అర్థమైపోద్ది మీ అందరికి. నేను నిస్వార్థంగా నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ. జగన్ స్పందించాలి, స్పందించకపోతే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు దొంగ. చూపిస్తున్నాయి కదా వీళ్ళన్నీ నీయేపే. కాబట్టి స్పందించితే ధైర్యం. ఏదో ఈ పులివెందుల పులి అంటాడు కదా, ఈ పులివెందుల పులి ఏదో మడమ తెప్పడం ఏదో అంటారు కదా డైలాగ్. వీళ్ళు ఇది ఎన్నోసారి మాట తప్పడం మనం ఏదో సంథింగ్ ఆ డైలాగు మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి చేశారు. ఇవాళ సొంత కుటుంబం ఇవాళ ఇద్దరు ఎన్ని సామర్థ్యాలు ఉంటాయంటే వీళ్ళందరికీ తల్లిని చెల్లిని, వీళ్ళిద్దరు కూడా తల్లిని చెల్లిని ఆస్తిలో సహా అన్యాయం చేసే వ్యక్తులు. నేనైతే నా పర్సనల్గా నేను ఇప్పుడు బయటకు రాను. ఇవన్నీ అందరికీ వాళ్ళ విజయవాడ ప్రజలు అందరికీ తెలుసు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్ని సామర్థ్యాలు బోధజాలడం, సోషల్ మీడియాలో పెట్టుకుంటాం. ఆ సోషల్ మీడియాలో ఏం పెడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటాం. ప్రెస్ చూడండి, ఏ రోజు జగన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చేవాడు ముఖ్యమంత్రి కింద కూడా రికార్డెడ్ మెసేజ్ వచ్చింది అది కూడా. అట్లాగే ఇవాళ సాక్షి పేపర్ వచ్చిందా ప్రెస్ మీట్కి రాదు, ఎందుకంటే రికార్డెడ్ మెసేజ్ ఎందుకు దానికి ఎట్లా రాయాలి ఏం రాయలేదు. మన జర్నలిస్ట్ నేను కూడా సాక్షి వాళ్ళని అంటలేదు, కానీ జర్నలిస్ట్ని ఏమన్నారు వాళ్ళు వాళ్ళ వృత్తి వచ్చి ఏదో చేస్తారు, వాళ్ళ యజమాని ఏం చెప్తే అది చేస్తారు కదా. కాబట్టి అట్లాగే ఇక్కడ ఉన్న పాలన కూడా ప్రెస్ మీట్ కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు.
వీళ్ళందరూ చాలా సామర్థ్యాలు ఉంటాయి. గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజన్నా లెక్కర్ స్కామ్ జరిగింది అని పాలేరు అన్నాడా? ఇసుక స్కామ్ జరిగిందని పాలేరు అన్నాడా? జగన్ రెడ్డితో జగన్ రెడ్డిని ఏ రోజన్నా తిట్టాడు? ఏ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, మా నాయకుడు జగన్ తిట్టడం, బుద్ధాయంగానే తిట్టడం, బోండవని తిట్టడం చూస్తే ఈయన ఏ పార్టీలో తిట్టబట్టి మన టీడీపీ ఎలక్షన్లో నుంచున్నాడు. ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు. ఆయన సారీ అట్లాగే కోనేరు రాజప్రసాద్ గారు నుంచున్నాడు. ఆయన ఒక స్కామ్స్టర్ అన్నాడు. అసలు స్కామ్లు జీతాలు బస్సులు ఫైనాన్సులు కట్టడం, బ్యాంకులకు డబ్బులు కట్టడం. నా దగ్గర బ్యాంక్ లోన్ ఉంది చూసుకోండి. పబ్లిక్ నా దగ్గర ఏ బ్యాంక్ లోన్ లేదు. ఇటువంటి ఎన్నో విషయాలు వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతుంది, రాబోతున్నాయి. అవన్నీ మీరు ఇన్వెస్టిగేట్ చేసుకుంటే తెలుసు. 2024 ఎన్నికల ముందు ఆయన రిలీజ్ చేసిన బుక్ లో ఈ అంశాలన్నీ పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, 1 by 1 అందరూ అరెస్ట్ చేస్తుంది. కేసీఆర్ నానికి లెక్కర్ స్కామ్ గురించి ముందే తెలుసా? తెలిస్తే మీరు సిట్ అధికారులు ఏమైనా కోరుతారు ఆయన కూడా అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని? సిబిఐ ఓకే సార్, ఎందుకంటే ఆ విషయాలను నేను ముందే తెలుసు కదా. లెక్కర్ స్కామ్ లో ఆ రోజు లెక్కర్ గురించి మాట్లాడేట తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడా, వైసీపీ పార్టీ ఎంపీ కింద ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద ఉన్నాడు. నేను నాని అంటున్నా. నాని ఎవరో నాకు తెలియదు. విజయవాడ ఎంపీ జగన్ రెడ్డి అనుచుడు. జగన్ రెడ్డి ఆడిన గత 6 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి. అందుకే జగన్ రెడ్డి అంటున్నా. జగన్ రెడ్డి నీ అనుచరుడు, నీ పాలేర్లు, నీ మనుషులు ఈ లెక్కర్ స్కామ్ గురించి బయట పెట్టండి. నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను. నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. మీరు దోషులు కాబట్టి మీరు వేయించుకోండి. జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డి ఎందుకు కోరుతున్నానంటే ప్రతిపక్ష నేతగా కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. మద్యం వేళ్ళని నీ ఏపు చూపిస్తున్నాయి కాబట్టి దోషులు కావాలంటే 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు. అదే కోరుతుంది. లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటిని ఒప్పుకో. 100 కోట్ల బరువు నష్టం దావాలు అవన్నీ నేను వాళ్ళ జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏదైనా ఉంటే అవన్నీ కూడా మా కోర్టులు, మా లాయర్లు అన్ని చూసుకుంటే జగన్ రెడ్డి చేసిన వికృత చేష్టల గురించే మాట్లాడాలనుకున్నా. ఈ వికృత చేష్టల్లో ఈ పాలేరు ఒక భాగం కాబట్టి ఈ 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఆ జగన్ రెడ్డి ఆడిన నాటకాలే చెప్పవచ్చు. అదే కదా. ఫస్ట్ రోజేమో 10 కంపెనీలు అన్నాడు జగన్ రెడ్డి పేపర్లో, రెండో రోజేమో 56 కంపెనీలు అన్నాడు జగన్ రెడ్డి పేపర్లో సాక్షి. ఆ 10 కంపెనీలు 50 కంపెనీలు అడిగి కదా. ఇప్పుడు ఈ ఉన్న 10 కంపెనీల్లో కూడా పైన 2 కంపెనీలకి డబ్బులు వెళ్ళి విదేశాలకు అన్నాడు కదా. 2 కంపెనీలు ఏదో ట్రాన్స్ఫర్ అవుతాయి. పేపర్ రాసింది నేను అడిగేది. నేనేమనుకుంటాను ఈ కంపెనీలు ఎవరు వాళ్ళు ఎక్కడ ఉన్నాయి, అసలు నిజంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఇది జగన్ రెడ్డి కంపెనీలా, లేకపోతే పాలేరు కంపెనీలా, లేకపోతే అంచోడు కంపెనీలా, జగన్ రెడ్డి అంచోడు కంపెనీలో ట్రాన్స్ఫర్ కదా. నేను కూడా అడిగేది. నేను కూడా కోరేది అదే. ఈ 2 కంపెనీలు చెప్పారు కదా విదేశీయులకి దారి వెళ్ళిపోయింది ఈ 2 కంపెనీల ద్వారా అని పేపర్లో కూడా రాశారు కదా. ఈ పేపర్ ఎవరు చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి ఏదో న్యూస్లు రాసుకుంటే వాళ్ళకి కనపడతాం. పేపర్ కూడా కాబట్టి వైసీపీ కనపడతాం. పాలేరు విజయవాడకు సంబంధించిన పాలేరు గత 6 సంవత్సరాల నుంచి విజయవాడలో తెలుగుదేశం నాయకుడి కింద ఉన్నట్టు చలామణి అవుతా గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టుందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం, ఆ రోజు జరిగిన ఇసుక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులందరూ గొప్ప వ్యక్తులుగా పోయాడు. చాలా మహన్నట్లు అంతేకాకుండా అమరావతి రాజధాని అవసరం లేదు, నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడి కింద అతను ఇచ్చే కూలి డబ్బులకి ఆశపడి కక్కుర్తిపడి చేసిన వ్యక్తే జగన్ పాలి. అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అమరావతి వద్దన్నారు. ఎన్నికల సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అమరావతి అవసరం లేదని. ఇవాళ అమరావతి ఎవరు పరిశ్రమలు వస్తే అడుగుతున్నారు. ఆ రోజు నుంచి కూడా ఎవరు నేనే చెప్పాను 2014, 2019 చంద్రబాబు గారు కూడా కాదు చంద్రబాబు చెప్పారు. లోకేష్ అసమర్థుడు ఇటువంటి డైలాగు ఆడిన పనికి మారిన వ్యక్తిని ప్రజలు గుణపాఠం చెప్పి
అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి. ముందు ఐదుగురు సమావేశం ఏంటో, 4వ నెంబర్ ఏంటో, ఆ డబ్బులు ఎట్టి నుంచి ఆ 4 వేల నుంచి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు తీయండి. అదే తెలుసుకోండి. ఈ క్లాస్ వ్యక్తి అని తెలిసింది. 4 పేర్లు చెప్పారు కదా, 5వ పేరు కూడా త్వరలో మీ అందరి ముందుకి, అంటే తెలియకుండా పేరు చెప్పడం కరెక్ట్ కాదు కదా.